Hi guys, welcome to Creek Child Venkatesh. So expect the unexpected from RCB always. So Rajat Patidar becomes captain of RCB. మీరు ఊహించారా? నేనైతే అనుకోలేదు. మీరేగా చాలామంది డైహార్డ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అందరూ ఈ సీజన్లో అనుకున్నది ఏంటంటే విరాట్ కోహ్లీ మళ్ళీ క్యాప్టెన్సీ పగ్గాలు చేపడతాడు, విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ చేస్తాడు అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అందరు. ఎందుకంటే ఆర్సీబీ ఎవరు కూడా పొటెన్షియల్ క్యాప్టెన్స్ లైక్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఇలాంటి వాళ్ళ కోసం ఎవరి కోసం ట్రై చేయలేదు. ఈవెన్ ఫారిన్ ప్లేయర్స్ కూడా వాళ్ళు తీసుకోలేదు. ఫ్యాఫ్ డు ప్లెసీ చాలా తక్కువ అమౌంట్లో వచ్చేవాడు, కానీ ఫ్యాఫ్ డు ప్లెసీని కూడా వాళ్ళు మళ్ళీ బైబ్యాక్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఇదంతా ఎవ్రీథింగ్ పాయింటెడ్ అవుట్ దట్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్ అవుతాడు అని చెప్పి మళ్ళీ క్యాప్టెన్సీ తీసుకుంటాడు అని చెప్పి అదొక టాక్ అలా వచ్చేసింది, బ్రహ్మాండంగా టాక్ వచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో రజత్ పటిదార్ క్యాప్టెన్ అవుతాడు. నిన్న నేను వీడియో చేశాను, అప్పటికే న్యూస్ వచ్చింది రజత్ పటిదార్ అవుతున్నాడు. లీక్స్ వస్తున్నాయి కదా మన ముందుగానే, అంటే ఆ ఇంపాక్ట్ని కాస్త సాఫ్టెన్ చేయడం కోసం ముందుగా లీక్ ఇస్తున్నారు. సో మీరందరూ ప్రిపేర్ అయిపోయారు, మెంటల్ ప్రిపేర్, రజత్ పటిదార్ అవుతున్నాడు క్యాప్టెన్ అని చెప్పి మనకి మనం మైండ్లో ఫిక్స్ అయిపోయాం 50-60%. కానీ దానికి పాజిటివ్ రియాక్షన్ కానీ నెగిటివ్ రియాక్షన్ ఇమీడియట్గా రాదు, ఎందుకంటే దట్ వాజ్ నాట్ ఫైనల్. సో ఫైనల్ వచ్చేసరికి మీ రియాక్షన్ కొంచెం ఫ్లాట్ అయిపోతుంది. అప్పుడు అంత మీకు మొదట్లో ఉన్నంత ఎమోషనల్గా ఉండదు. సో ఈ లీక్స్ అనేవి అలా పనిచేస్తున్నాయి. సో అదే లీక్ నిన్న ఈవినింగ్ వచ్చింది. నేను నిన్న చేసిన మ్యాచ్ వీడియోలో చివరి లేట్ నైట్ చేశాను. మ్యాచ్ వీడియోలో దాంట్లో కూడా చెప్పాను రజత్ పటిదార్ పేరు వినిపిస్తుంది చాలా ప్రామినెంట్గా అని చెప్పి. సో రజత్ పటిదార్ బికమ్స్ ది 8th క్యాప్టెన్ ఆఫ్ ఆర్సీబీ. ఆర్సీబీకి ఇంతవరకు 7 క్యాప్టెన్స్ చేశారు. 7లో 3 మాత్రం ఇండియన్ క్యాప్టెన్స్ ఉన్నారు సర్ప్రైజింగ్లీ. రాహుల్ ద్రావిడ్ వాజ్ దేర్ ఒరిజినల్ క్యాప్టెన్, కుంబ్లే, తర్వాత విరాట్ కోహ్లీ. అఫ్ కోర్స్ 9 సీజన్స్ క్యాప్టెన్ చేసి విరాట్ కోహ్లీ. వీళ్ళతో పాటు ఫారిన్ క్యాప్టెన్స్ కెవిన్ పీటర్సన్, డాన్ వెటోరీ, షేన్ వాట్సన్ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసీ కూడా టీంకి క్యాప్టెన్స్ చేశారు. అఫ్ కోర్స్ వాట్సన్ అండ్ పీటర్సన్ కొన్ని మ్యాచ్లకే చేశారు. సో ఇండియన్ క్యాప్టెన్స్ ఎక్కువ చేశారు. బట్ విరాట్ కోహ్లీ టీమ్గానే ఉంటుంది. వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేశారు. దాంట్లో వాళ్ళ కోచ్ యాండీ ఫ్లవర్ అండ్ కోర్స్ వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బబెట్ అతను పార్టిసిపేట్ చేశాడు. రజత్ పటిదార్ వస్తే విరాట్ కోహ్లీ మెసేజ్ మనం విన్నాం, ఎందుకంటే విరాట్ కోహ్లీ నిన్నే కదా మ్యాచ్ ఆడాడు. సో విరాట్ కోహ్లీ వీడియో మెసేజ్ కూడా కంగ్రాచులేట్ చేస్తూ రజత్ పటిదార్కి అతను ఇచ్చిన మెసేజ్ కూడా మనం చూసాం. సో దీని గురించి మరి ఫ్యాన్స్ ఏమనుకున్నారో తెలియదు, కానీ ఐ థింక్ ఇట్స్ గుడ్ డెసిషన్ నాకు అనిపించింది. ఏంటంటే విరాట్ కోహ్లీకి మళ్ళీ క్యాప్టెన్సీ ఇచ్చి అతను బర్డెన్ చేయడం కంటే కూడా కొత్త కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పటికీ ఉంటాడు. మో బాబెట్ అదే చెప్పాడు, విరాట్ కోహ్లీకి మళ్ళీ క్యాప్టెన్సీ చేయాల్సిన అవసరం ఏం లేదు. హీ విల్ కంటిన్యూ టు బి ద లీడర్ ఆఫ్ ది టీమ్. లీడర్షిప్ ఉంటుంది, లీడర్షిప్ రోల్ ఇప్పటికీ ఉంటుంది అతని టీంలో. సో అది గతంలో ఫ్యాఫ్ ఉన్నప్పుడు కూడా అలాగే ఉంది, ఇప్పుడు కూడా లీడర్షిప్ రోల్ ఉంటుంది అతనికి. సో యంగ్స్టర్స్ని గైడ్ చేయడం కానీ స్ట్రాటజీ పరంగా కానీ ఆ లీడర్షిప్ గ్రూప్ కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ హిమ్, ఆ టీంలో ఇంకా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. రజత్ పటిదార్కి టు ఫాల్ బ్యాక్ అపాన్ భువనేశ్వర్ కుమార్ ఈస్ దేర్, కృణాల్ పాండ్యా ఉన్నాడు, అండ్ అఫ్ కోర్స్ ఫారిన్ ప్లేయర్స్ లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు. దే ప్లేడ్ లాట్ ఆఫ్ మ్యాచెస్ అక్రాస్ ది వరల్డ్, బోర్డర్ లీగ్స్లో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. జాష్ హ్యాజల్వుడ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అతనికి పెద్దగా అతను వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ హీ ఆల్సో లెడ్ మధ్యప్రదేశ్కి ఐ థింక్ ఈ సీజన్లోనే క్యాప్టెన్సీ చేశాడు. సయ్యద్ ముష్టాక్ అలీలో ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. ఫైనల్లో కూడా ఐ రిమెంబర్ వెరీ వెల్, ఫైనల్లో మధ్యప్రదేశ్ ఓడిపోయింది, కానీ హీ స్కోర్డ్ సమ్ 80 runs, 200+ స్ట్రైక్ రేట్తో 80 runs చేశాడు. సో హీ ఎంజాయ్స్ క్యాప్టెన్సీ తనకి బర్డెన్ కావట్లేదు, క్యాప్టెన్సీ ఎంజాయ్ చేస్తున్నాడు రజత్ పటిదార్. అండ్ ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. తన ఫస్ట్ సీజన్ యాజ్ క్యాప్టెన్ దాంట్లోనే అతను టీంని ఫైనల్ దాకా తీసుకెళ్ళాడు. ముష్టాక్ అలీలో ముంబై చేతిలో వాళ్ళు ఓడిపోయారు. ముంబై ఇస్ స్ట్రాంగ్ టీమ్, ఆఫ్ కోర్స్ వీ నో. సో రజత్ పటిదార్ చాలా కూల్గా ఉంటాడు అండ్ హీ కేర్స్ అబౌట్ హిస్ టీమ్మేట్స్. అందరి గురించి ఆ కేర్ చూపిస్తాడు అని చెప్పి యాండీ ఫ్లవర్ చెప్పాడు. సో అది అతని మీద వాళ్ళు క్యాప్టెన్సీ ఇవ్వడం విషయంలో. సో ఒక యంగ్ ప్లేయర్ రెగ్యులర్ ఇన్ ద టీమ్. మనకు తెలుసు కదా, ఆర్సీబీ వాళ్ళు 3 మాత్రమే రిటైన్ చేసుకున్నారు, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అండ్ ఎస్ దయార్. సో వాళ్ళు రిటైన్, ఈవెన్ సిరాజ్ని కూడా పక్కన పెట్టేసేవారు.
సో అతను రెగ్యులర్ ఇన్ ద టీమ్కి చాలా ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేయర్. సో ఇండియన్ క్యాప్టెన్ కోసం మేము వెళ్ళదలుచుకున్నాం మేము ఫారిన్ క్యాప్టెన్ కంటే కూడా అని చెప్తున్నారు. సో అది ఐపీఎల్లో దట్ హ్యాస్ బికమ్ ఎ నామ్. ఇప్పుడు ఇటీవల కాలంలో ఐపీఎల్లో చాలా వరకు చాలా టీమ్స్ ఇండియన్ క్యాప్టెన్స్తోనే వెళ్ళాలని చెప్పి డెసిషన్ తీసుకున్నాయి. అలాగే ఇండియన్ క్యాప్టెన్ కావాలని అనుకున్నాం మేము. తర్వాత మోబాబెట్ ఇది కూడా చెప్పాడు, మేము ఆక్షన్లో క్యాప్టెన్ కోసం చూడలేదు, బెస్ట్ టీంని అసెంబుల్ చేయాలనుకున్నాం. అంతేగాని ఒక క్యాప్టెన్ కూడా కావాలి కాబట్టి క్యాప్టెన్ మన టీంలో కుదిరినా కుదరకపోయినా అతన్ని తీసుకోవాలి, దానికోసం ఎక్కువ అమౌంట్ పెట్టాలి అలాంటి స్ట్రాటజీతో మేము వెళ్ళలేదు. బెస్ట్ టీంని అసెంబుల్ చేయదలుచుకున్నాం తప్ప క్యాప్టెన్ కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయదలుచుకోలేదు అని చెప్పారు. సో అందుకనే మరొక ప్రశ్నకు సమాధానంగా అతను చెప్పింది ఏంటంటే, ఎందుకు మీరు ముఖ్యంగా కేఎల్ రాహుల్ని ఎందుకు ట్రై చేయలేదు స్పెసిఫిక్గా అడిగారు. అలాగే రిషబ్ పంత్ కానీ శ్రేయస్ అయ్యర్ ఎందుకు ట్రై చేయలేదంటే, దానికి రీజన్ ఏంటంటే మాకు క్యాప్టెన్ గురించి కాదు, టీం గురించే మాకు ముఖ్యం, క్యాప్టెన్ గురించి వెళ్ళలేదు. బహుశా క్యాప్టెన్ కావాలంటే ఎక్కువ అమౌంట్ పెట్టాలి. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఎంత అమౌంట్కి వెళ్ళారు మాకు తెలుసు. ఈవెన్ కేఎల్ రాహుల్ని బహుశా వాళ్ళు వద్దనుకున్నది లోకల్ అయ్యండి, అతని మీద చాలా టాక్ వచ్చింది. కేఎల్ రాహుల్ కైండ్ ఆఫ్ గేమ్ అతను ఏంటంటే ఈజ్ నాట్ ఏ ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాట్స్మెన్, అంటే బిగ్ హిట్టర్ పవర్ హిట్టింగ్ టైప్ కాదు. మీకు హోమ్ గ్రౌండ్ బట్టే కదా వాళ్ళు ఇప్పుడు డిసైడ్ చేసింది. మీకు చిన్నస్వామి వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఫుల్ ఆఫ్ రన్స్, అక్కడ మీరు చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ మైట్ నాట్ సూట్ దట్ గ్రౌండ్ అని చెప్పి వాళ్ళు ఏమైనా అనుకున్నారు. సో క్యాప్టెన్గా అతను ఉంటే అతని స్ట్రైక్ రేట్ కానీ అతని స్టైల్ కానీ ఆ పర్టికులర్ దీనికి సూట్ కాదు అని చెప్పి కేఎల్ రాహుల్ని వాళ్ళు వద్దనుకొని ఉంటారని నేను అనుకున్నాను. సో వాళ్ళు దే డిడ్ నాట్ రియల్లీ వెంట్ ఆఫ్టర్ ఎ క్యాప్టెన్, ఒక క్యాప్టెన్ కోసం అనుకోలేదు. కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళ టీంలో 4 క్యాప్టెన్ క్యాండిడేట్స్ ఉన్నారు. అంటే అపార్ట్ ఫ్రమ్ రజత్ పటిదార్ హూ లెడ్ మధ్యప్రదేశ్, డొమెస్టిక్ టీమ్స్ లీడ్ చేస్తున్న వాళ్ళు, అది కృణాల్ పాండ్యా కావచ్చు, యూపీని లీడ్ చేసే భువనేశ్వర్ కుమార్ కావచ్చు, విదర్భాన్ని లీడ్ చేసే జితేష్ శర్మ కావచ్చు. సో మాకు లీడర్షిప్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా ఫారిన్ ప్లేయర్స్లో మీకు లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు, ఫిల్ సాల్ట్, జాష్ హ్యాజల్వుడ్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు. సో మాకు వాళ్ళు ఎవరినైనా చేసుకోవచ్చు మేము క్యాప్టెన్ అని చెప్పి వాళ్ళు వెళ్ళినట్టుగా ఉంది. సో అది పరిస్థితి. రజత్ పటిదార్ అతని స్టోరీ కూడా చాలా ఫ్యాసినేటింగ్ స్టోరీ. ఎందుకంటే రజత్ పటిదార్ ఎక్కువ ఆడలేదు ఐపీఎల్లో ఈ ప్లేడ్ జస్ట్ 3 seasons, 3 సీజన్లు మాత్రమే ఆడాడు. ఫస్ట్ సీజన్ ఐ థింక్ కోవిడ్ టైంలో చాలా తక్కువ మ్యాచ్లో ఆడాడు. నెక్స్ట్ సీజన్కి వెంట్ అన్సోల్డ్ ఇన్ 2022. రీప్లేస్మెంట్గా ఆర్సీబీ అతను తీసుకున్నాడు. ఈ లోపల అతను మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని మ్యారేజ్ చేసుకుందామని అంతా రెడీ అవుతుంటే ఆర్సీబీ నుంచి కాల్ వచ్చిందంట, ఏంటంటే లేదు నిన్ను రీప్లేస్మెంట్గా టీంలో తీసుకుంటున్నాము అని చెప్పి. అతను మ్యారేజ్ ప్లాన్స్ పోస్ట్పోన్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పారంట, సరే నువ్వు వెళ్ళి ఐపీఎల్ ఆడుకో, తర్వాత మ్యారేజ్ కెన్ వెయిట్, మ్యారేజ్ తర్వాత చేసుకుంది అని చెప్పి. సో మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకుని మరీ వచ్చాడు. ఆ సీజన్లో అద్దరు కొట్టేసి ఎలిమినేటర్లో సెంచరీ చేశాడు. అది మనకి ఇప్పుడు గుర్తుంటుంది. అండ్ ఆ సీజన్లో రజత్ పటిదార్ ఎవ్రీబడి స్టూడ్ అప్ అండ్ టుక్ నోటీస్, సరే ఈ ప్లేయర్ ఎవరు భలే ఆడుతుంది, ముఖ్య స్పిన్నర్స్ని చీల్చి చెండాడుతున్నాడు ఇతను, మిడిల్ ఆర్డర్లో సూపర్ ప్లేయర్ అని చెప్పి ఆ సీజన్లో అంతే. అండ్ ఈ వెంట టు ప్లే ఫర్ ఇండియా. సో అన్ఫార్చునేట్లీ అతను ఇంజరీ అయింది, నెక్స్ట్ సీజన్ 23లో ఆడలేకపోయాడు. 24లో కూడా అతను బాగా పర్ఫార్మెన్స్, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఇది ఎక్స్ట్రీమ్లీ వెల్. టెస్ట్ మ్యాచ్లో మధ్యలో ఆడి అతను కొద్దిగా లో ఆన్ కాన్ఫిడెన్స్, కానీ ఈ రిగైన్ కాన్ఫిడెన్స్ ద లేటర్ పార్ట్ ఆఫ్ లాస్ట్ సీజన్ 5 50s చేశాడు, ఆల్మోస్ట్ 500 runs ఎంతో చేశాడు, 400 runs చేసినట్టున్నాడు. అండ్ ఈ వన్స్ అగైన్ ఎక్సెల్ విత్ ద బ్యాట్. సో అతను మిడిల్ ఆర్డర్లో అతను ఆడే తీరు, అతను ది వే హీ గోస్ ఆఫ్టర్ స్పిన్నర్స్, చాలా చాలా అగ్రెసివ్ ప్లేయర్. అండ్ అదే కంటిన్యూ చేస్తున్నాడు, అతను డొమెస్టిక్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో రజత్ పటిదార్ ఒక స్పోర్టింగ్ ఫ్యామిలీ నుంచి కూడా రాలేదంట, అతను మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చాడు. బట్ ఫ్యామిలీ సపోర్ట్తో అతను గేమ్లో బాగా ఎదిగాడు. ఆఫ్ కోర్స్ ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ హాస్ ప్రొడ్యూస్ గుడ్ ప్లేయర్స్లో వెంకటేష్ అయ్యర్, మహేష్ ఖాన్, మంచి మంచి ప్లేయర్స్ వస్తున్నారు అక్కడి నుంచి. చంద్రకాంత్ పండిత్ రోల్ గురించి కూడా చెప్పాడు అతను ఈరోజు ప్రెస్ మీట్లో. వాళ్ళ టీమ్ కోచ్ చేసిన చంద్రకాంత్ పండిత్ మధ్యప్రదేశ్ కోచ్, అతని రోల్ కూడా చాలా ఉంది. అండ్ యాండీ ఫ్లవర్ అండ్ చంద్రకాంత్ పండిత్ సిమిలర్ ప్లేయర్స్ అని చెప్పాడు. అండ్ హీ ఆల్సో మెన్షన్డ్ హిస్ రిలేషన్షిప్ విత్ విరాట్ కోహ్లీతో ఇట్ సీమ్స్ షేర్స్ వెరీ గుడ్ రిలేషన్షిప్. సో అది చాలా ముఖ్యం కదా, విరాట్ కోహ్లీ గైడెన్స్ అతనికి చాలా అవసరం. సో విరాట్ కోహ్లీ కూడా అతను బాగా లైక్ చేసేట్టుగా ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ గైడెన్స్లో రజత్ పటిదార్ మరి
ఈసాల కప్ నమ్మది అందిస్తారా అదే అడిగారు. మరి కప్ ఇస్తారంటే ప్రాసెస్ని నేను నమ్ముతాను అంతే తప్ప నేను వెంటనే నేను వచ్చేసి కప్పు గెలిచేస్తాను అని చెప్పాలి. దట్ షోస్ ఇస్ బ్యాలెన్స్. సో ప్రాసెస్ ముఖ్యం. టీంని బాగా ఆడించడం, బాగా పర్ఫామ్ చేసేలా చేయడం ముఖ్యం, కానీ కప్ కొట్టేస్తాము ఈసారి చూసుకోండి ఈసారి కప్ నమ్మది అలాంటివి ఏం చెప్పలేదు. సో అతను ఎంత కూల్గా ఉంటాడో, ఎంత కూల్గా బ్యాలెన్స్గా ఉంటాడు అనేది ప్రూఫ్. అది ఇంట్రోవర్టెడ్ అని చెప్తున్నారు, అతను అంత ఓపెన్ అయ్యే ప్లేయర్ కాదు. బట్ ఐ థింక్ హీ హ్యాస్ గాట్ గుడ్ సపోర్ట్ అక్కడ కోహ్లీ నుంచి అతనికి ఎప్పుడు ఆ సపోర్ట్ లభిస్తుంది. అండ్ లెట్ us హోప్ అతని లీడర్షిప్లో ఒక్కడే నాకేమనిపించింది అంటే ఈజ్ నాట్ వెరీ యంగ్, 30+, 31 years అతను. సో ఒక యంగ్ క్యాప్టెన్ కాకపోవచ్చు, కానీ బట్ స్టిల్ ఐ థింక్ గుడ్ చాయిస్. ఒక ఇండియన్ ప్లేయర్ని తీసుకోవడం నాకు అన్నికంటే నచ్చింది. ఇండియన్ ప్లేయర్ని తీసుకున్నారు, ఇండియన్ ప్లేయర్ క్యాప్టెన్. బట్ మీరు అందరిలాగానే నేను కూడా కోహ్లీని క్యాప్టెన్ అయిపోయాడని డిసైడ్ అయిపోయాను. కోహ్లీ రేపు మాపు క్యాప్టెన్సీ చేయబోతున్నాడని చెప్పి. సో మీ అందరితో, విరాట్ కోహ్లీతో, దినేష్ కార్తిక్తో అందరితో కూడా కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకున్నామని చెప్పి యాండీ ఫ్లవర్ అండ్ మో బాబాట్ వాళ్ళు చెప్పడం జరిగింది. లెట్స్ హోప్ ఆర్సీబీకి ఫార్చ్యూన్స్ మారుతాయి. ఆల్రెడీ వాళ్ళు ఉమెన్స్ టీమ్ టైటిల్ గెలిచేసింది. సో ఆర్సీబీ జెర్సీలో ఆ టైటిల్ గెలిచే సత్తా ప్రూవ్ అవుతుంది. కాబట్టి మరి మెన్స్ ఏమైనా మ్యాచ్ చేస్తారా కొత్త క్యాప్టెన్స్? లెట్స్ వెయిట్ అండ్ సీ.